హాయ్ అండి, దేవి ఛానల్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. మీ ఊర్లలో నిమజ్జనం అయిపోయిందండి? మా ఊర్లో కూడా నిమజ్జనం అయిపోయింది. మా వాడేమో రాస్తాడంట, చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పెన్ను ఇక్కడ కొంచెం పక్కగా ఉండాలి, చూడండి. ఇక్కడ కొంచెం లావున్నా కూడా హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాదన్నమాట. లావుంటే లావు వస్తుంది హ్యాండ్ రైటింగ్. అందుకే ముందరగా పట్టుకునేటప్పుడు కొంచెం పక్కగా ఉండాలి. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఏకప్పాయికొచ్చి కసు హ్యాండ్ రైటింగ్ అన్నమాట ఇది. ఓకేనా? చూడండి బాగా. ఇట్లా మీరు ట్రై చేసినంటే ట్రై చేయండి. ఫస్ట్ మనం ఆల్ఫాబెట్స్ రాసుకున్నాం, ఓకేనా? ఫస్ట్ మనం ఇది నేర్చుకుంటే హ్యాండ్ రైటింగ్ వస్తుంది. వస్తే స్ట్రోక్స్ ఇవి స్ట్రోక్స్ మళ్ళీ మనకి చెప్పాలి కదా, స్ట్రోక్స్ అని. స్ట్రోక్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. స్ట్రోక్స్ అన్నీ సేమ్ ఉండాల. ఏమంటే కొంచెం పైకి ఉండాలి స్ట్రోక్స్ అన్నీ ఆల్ఫాబెట్స్ చూడు. స్ట్రోక్స్లోనే స్టార్ట్ అవుతుంది. బి కూడా అంతే, పైకి వచ్చి ఇట్లా బి, సి, డి. మీరు కూడా ట్రై చేస్తుంటే ట్రై చేయండి. ఎఫ్ కొంచెం ఇట్లా రావాలా, కొంచెం పైకి ఇట్లా రావాలా. ఇట్లా అనొచ్చు, లేకపోతే ఇట్లా రాసి ఇట్లా అనొచ్చు. రెండు సేమ్ ఉంటాయి అన్నమాట. ఎఫ్ జి ఇట్లా రాస్తే సార్ నార్మల్. ఇప్పుడు వేరే జీ ఉంటుంది, చూడండి బాగా. సెకండ్ లైన్కి టచ్ కాకుండా ఇది ఇంకా సెకండ్ లైన్ టచ్ అయితే సరిగ్గా రాదు. హెచ్ అట్లా. ఐ ఇట్లా వస్తుంటాయి, పై వచ్చి కింద వరకు రావాలి, అంతే. జే ఫస్ట్ మా వాడి హ్యాండ్ రైటింగ్ కూడా సరిగ్గా లేకుంటుండండి. ఈ సంవత్సరం చాలా చేంజ్ చేసుకున్నాడు. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ స్కూల్లో బాగా నేర్పిస్తున్నారు. పిల్లలు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ కష్టమే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. కాపీ బుక్ రాపిస్తే ఆటోమేటిక్గా హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా వచ్చేస్తుంది. అవునండి, తెలుగు కాపీ కూడా అంతే, స్లోగా రాస్తే బాగా వస్తుంది. నాకు తెలుగు హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చిందా. ఇప్పుడు మా వాడు 4th క్లాస్ అండి. 4th క్లాస్లో ఫుల్ చేంజ్. లాస్ట్ ఇయరే వచ్చింది, ఫుల్గా చేంజ్. ఇక్కడ హ్యాండ్ రైటింగ్, ఇదిగోండి అతను హ్యాండ్ రైటింగ్. నేను రాసిన హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు ఆగస్టులో రాసిన. చూడండి, ఇప్పుడు స్మాల్ ఆల్ఫాబెట్స్ ఈ టూలను టచ్ చేసి రాయాలి, ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఓకేనా? హెచ్ ఐ ఇక్కడ పైన డాట్ కంప్లైంట్ ఇట్లా కనిపించకూడదు, ఇట్లా కనిపించాల, డాట్స్ కనిపించాల. జే ఎల్ ఎం ఎన్ ఓ ఆర్. చూడండి, హ్యాండ్ రైటింగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా కావాలన్నా కామెంట్ చేయండి, ఎలా రాయాలనేది చెప్తాడు మా బాబు. హ్యాండ్ రైటింగ్ టీచర్ అయినాడు ఈరోజు. నాకు సెకండ్ క్లాస్లో కొంచెం రాకుండా ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయినా అనమాట. నచ్చితే లైక్
చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఆల్ఫాబెట్స్ బేసిక్స్, ఇవి ఏబిసిలు అండి. హ్యాండ్ రైటింగ్ అయితే రాసుకుంటే ఇలా ఉంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.